ఈ యొక్క నిత్యకర్మ విధానం దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో పార్ట్లు 1, 2గా 2 భాగాలు లేదా 3 భాగాలుగాను రావచ్చు. ముందుగా కేశవపనం, మనం కర్మాధికారం కావాలంటే ఆవుర్ధ్వదేహి కర్మాధికార సిద్ధ్యర్థం అని చెప్పి ముందు వపనాన్ని సంకల్పం చెప్పాలి. తదుపరి నిత్య విధిలోని భాగాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం, వివరించే ప్రయత్నం, నాకు నేర్చుకున్నంతలో మీకు అందించే ప్రయత్నం చేయగలుగుతా. అయ్యా నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వోక్తయేవం గుణ విశేష విశిష్టాయాం పుణ్యతిథౌ పుణ్యతిథౌ. దానికంటే ముందుగా మనం సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం కూడా మీకు మామూలుగా దాని గురించి మొదలు పెట్టాలంటే దాని గురించి కూడా చెప్తాను. మామూలుగా ఆచమ్య ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి కాబట్టి ఆ శ్రీకృష్ణాయ నమః అయిపోయిన తర్వాత పూర్వోక్తయేవం గుణ విశేష ఉత్తిష్టంతు ఇవన్నీ మామూలుగా జరిగిపోతుంటాయి. మెయిన్ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వోక్తయేవం గుణ విశేష విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీన విధి యజమానస్య పితుః ప్రేతస్య మరణదినాదారభ్య చతుర్థకోటికి అయితే 15 రోజులు చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రథమ ప్రవృత్తి చతుర్దశ పర్యంతం పంచదశేహిని కర్తవ్య. అది మన ప్రథమ ప్రవృత్తి చతుర్దశ పర్యంతం అని చెప్పుకోవాలి. ఈ మామూలుగా 10 రోజులు కర్మ చేసేవాళ్ళు ప్రథమ ప్రవృత్తి 9 రోజులు మొదలు పెడతారు కాబట్టి నవమ పర్యంతం అని చెప్పుకోవచ్చు. లేదంటే అది మన ప్రథమేహిని, ద్వితీయేహిని, తృతీయేహిని ఇలా కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. షార్ట్కట్లో చెప్పాలంటే ప్రథమ ప్రవృత్తి అష్టమ పర్యంతం అనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ముందుగా దాని వివరణ మీకు సులభంగా చెప్పాం. దాన్ని ఇప్పుడు మామూలుగా పూర్వోక్తయేవం గుణ విశేషిష్టాయాం తిథౌ ప్రాచీన విధి యజమానస్య పితుః గోత్రస్య శర్మణః ప్రేతస్య మరణదినాదారభ్య దశమేహిని కర్తవ్య. మరణదినాదారభ్య అలాగైతే 11వ రోజు చేసేవాళ్ళు ఉంటారు. ఏకాదశేహిని కర్తవ్య. ఔర్ధ్వదైహిక కర్మాధికార సిద్ధ్యర్థం కేశవపనాన్ని కరిష్యే. ప్రదక్షిణత్రయం కృత్వా పరిషద్దక్షిణాం గృహీత్వా సమస్త సంపత్ సమవాప్తి హేత సముద్ధితాపత్కులధూమకేతవః. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు హిరణ్యం తర్వాత దర్భ నువ్వులు తీసుకొని ప్రదక్షిణ చేయాలి. పరిషత్ దక్షిణాం గృహీత్వా త్రిప్రదక్షిణీకృత్య సమస్త సంపత్ సమవాప్తి హేత సముద్ధితాపత్ కులధూమకేతవః. సమస్త సంపత్ సమవాప్తి హేత సముద్ధితాపత్ కులధూమకేతవః. అపార సంసార సముద్రసేతవః పునంతు మాం బ్రాహ్మణపాదపాం స్వః. ఆపద్ఘనధ్వాంత సహస్రబాణవః సమీహితార్థార్పణ కామధేనవః. సమస్తతీర్థాంబు పవిత్రమూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణపాదపాం స్వః. ఆదివ్యాధిహరణూణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తితం వందే విప్రశ్రీపాదపంకజం విప్రోకదర్శనాన్ సజ్జః క్షేంతే పాపనాశయ వందనాన్ మంగళాభాప్తిర్ అర్చనాదచ్యుతం పదం. ఇవి ఖండముక్కలే కాబట్టి 1-2 సార్లు చెప్తున్నా. మీరు బుక్లో ఉంటాయి కాబట్టి మామూలుగా చదువుకునే అవకాశం ఉంటుంది. మంత్రాలు అయితే 4 సార్లు 3 సార్లు నేను ఉచ్చరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒకటి కొంచెం గమనించాలి. మరలా ఓం సమస్త సమాప్తి హేత సముద్ధితాపత్కులధూమకేతవః అపార సంసార సముద్రసేతు పునంతు మాం బ్రాహ్మణపాదపాం స్వః. ఆపద్ఘనధ్వాంత సహస్రబాణ సమీహితార్థార్పణ కామధేనవః. సమస్తతీర్థాంబు పవిత్రమూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణపాదపాం స్వః. ఆదివ్యాధిహరణూణాం మృత్యుదార్జనాశనం శ్రీపుష్టికీర్తితం వందే విప్రశ్రీపాదపంకజం ప్రోఖదర్శనాన్ సజ్జః క్షేంతే పాపనాశయ వందనాన్ మంగళాభాప్తి రచనాచ్యుతం పదం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.
అశేషే ఏ పరిషతు అశేషే ఏ పరిషతు మదీయాం విజ్ఞాపనామవధారయ మయా సమర్పితాం ఇమాం పరిషద్దక్షిణాం యథాశక్తి దక్షిణాం యథోక్తదక్షిణామేవ స్వీకృత్య అశేషే ఏ పరిషతు మదీయాం విజ్ఞాపనామవధారయ మయా సమర్పితాం పరిషద్దక్షిణాం మయా సమర్పితాం పరిషద్దక్షిణాం యథాశక్తి దక్షిణాం యథోక్తదక్షిణామేవ స్వీకృత్య ప్రాచీనా విధి పితుః గోత్రస్య శర్మణః ప్రేతస్య ఔర్ధ్వదైహిక కర్మాధికారయోగ్యతా సిద్ధ్యర్థం మమ శరీరశుద్ధ్యర్థం చ అక్కడ తవ అని చెప్పాలి. మనం చదువుకున్న మమ అంటే వారి మామూలుగా తవ శరీరశుద్ధ్యర్థం చ వపనం కారయితుం యోగ్యతా సిద్ధిరస్వతి భవంతో బ్రువంతో వపనాధికార యోగ్యతా సిద్ధిరస్తు మయా సమర్పితాం అశేషే ఏ పరిషతు మదీయాం విజ్ఞాపనామవధార్య మయా సమర్పితాం ఇమాం పరిషద్దక్షిణాం యథాశక్తి దక్షిణాం యథోక్తదక్షిణాం ఏవ స్వీకృత్య ప్రాచీనా విధి పితుః గోత్రస్య శర్మణః ప్రేతస్య ఔర్ధ్వదైహిక కర్మాధికార యోగ్యతా సిద్ధ్యర్థం మమ శరీరశుద్ధ్యర్థం చ వపనం కారయితుం యోగ్యతా సిద్ధిరస్వతి భవంతో బ్రువంతో వపనాధికార యోగ్యతా సిద్ధిరస్తు శ్రీ గోవింద ఏవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనా విధి పితుః గోత్రస్య శర్మణః ఏవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనా విధి పితుః గోత్రస్య శర్మణః ప్రేతస్య ఔర్ధ్వదైహిక కర్మాధికార యోగ్యతా సిద్ధ్యర్థం మమ శరీరశుద్ధ్యర్థం చ ఔర్ధ్వదైహిక కర్మాధికార యోగ్యతా సిద్ధ్యర్థం మమ శరీరశుద్ధ్యర్థం చ వపనం కారయిష్యే వపనాధికార యోగ్యతా సిద్ధ్యర్థం చ వపనాధికార యోగ్యతా సిద్ధ్యర్థం స్వర్ణధాన్య ఆజ్య కుచ్ఛాన్యాచరిష్యే కుచ్చత్రయాణి దజ్జాతు నివేదీభూత్వా ఏవం గుణ విశేష విశిష్టాయాం తిథౌ ప్రాచీనా విధి పితుః గోత్రస్య శర్మణః ప్రేతస్య ఔర్ధ్వదైహిక కర్మాధికార యోగ్యతా సిద్ధ్యర్థం మమ శరీరశుద్ధ్యర్థం చ వపనం కారయిష్యే వపనాధికార యోగ్యతా సిద్ధ్యర్థం స్వర్ణధాన్య ఆజ్ కుచ్ఛాన్యాదృశ్యే కుచ్చత్రయాణి దజ్జాతు నివేదీభూత్వా కుచ్చత్రయాలంటే మనకి శరీర శుద్ధి కోసం చేసేవి. ఈ స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం విశంకరం యస్మాత్ అతశాంతిం ప్రయచ్చమే. ఇలా కుచ్చత్రయాలు 3 రకాలుగా చిల్లర పైసలు వదిలిపెట్టాలి. తర్వాత నివేదీభూత్వా యజ్ఞోపేతం నివేదిక వేసుకోవాలి. మేరు మందర ఆ దర్భని శిరస్సుకు తాకిచ్చి పెట్టుకొని ఈ విధంగా మంత్రం శ్లోకం చెప్పుకోవాలి. మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ కేశానాశ్రిష్య
కేశానాశ్రిష్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం తస్మాత్ కేశాన్ వపామ్యహం ఆత్మనశుద్ధికామో వా పితॄణాం ముక్తిహేతవే వపనం కారయిష్యామి తీరే బ్రాహ్మణ సన్నిధౌ ఓం మేరుమందరతుల్యాని పాపాని వివిధాని చ కేశానాశ్రిష్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం ఆత్మనశుద్ధికామో వా పితॄణాం ముక్తిహేతవే వపనం కారయిష్యామి తీరే బ్రాహ్మణ సన్నిధౌ ఇది దర్భేన వపన సంస్కారం కృత్వా తతః కనిష్టపూర్వకం నివేదినః కనిష్టపూర్వాः నివేదినః దక్షిణాభిముఖో భూత్వా దక్షిణముఖంగా కూర్చొని ఈ యొక్క వపనం చేయించుకోవాలి. తదుపరి శిలా ప్రతిష్టాపనం. శిలాదహనదేశే కవాటం గాత్వా తస్మిన్ దక్షిణాగ్రం దర్భం నిధాయ తేషా శిలాన్వకీర్య ఈ శిల అనేది మనకి శిలా ప్రతిష్టాపన ముందు చేయాలి. అది ఏమిటంటే దహనంలో పుట్టేటువంటి వేడి తగ్గాలంటే మనం శిలా రూపంలో ఆ యొక్క గదించిన వారిని ఆవాహన చేసుకొని ఆ యొక్క ఆ శిలకు మన యొక్క కార్యక్రమం అంతా కూడా నిత్యకర్మ మొత్తం కూడా చేయవలసి ఉంటుంది. అది ఆ ఉటంకులు కనుక మనం గుర్తుపెట్టుకుంటే దహనజనిత తాప తృష్ణ క్షుత్ ఉపశమనార్థం దాంట్లోనే మీకు విధానం అంతా కూడా వచ్చేస్తుంది. ఆ ఒక్క లైన్ కనుక మర్చిపోకుండా ఉంటే వాటి సంకల్పం విడగొట్టుకుంటూ మనం కార్యక్రమం చేసుకోవచ్చు. నిర్విఘ్నంగా మనకి సులభంగా ఉంటుంది. ఆ ఉటంకు గుర్తుపెట్టుకోండి. అయ్యా ఓం శిలాంబ ప్రీత్వా ఓం కేశవాది ద్వాదశనాభి శుక్లపక్షంలో కేశవ నుంచి దామోదర్ వరకు, తర్వాత కృష్ణపక్షంలో చనిపోయి ఉంటే ఈ రకంగా సంకర్షణ నుంచి మిగతా నామాలు ద్వాదశ నామాలు కూడా చెప్పవలసి ఉంటుంది. ఆ విధంగా స్నానం చేయించాలి శిలాకి. తర్వాత ఓం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం తిథౌ పుణ్యతిథౌ పుణ్యతిథౌ ఈ విధంగా మీరు శిలను ఆవాహన చేసుకున్న తర్వాత మరలా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకి విధానంగా స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మనం అన్నం ఏదన్నా వండాలి కాబట్టి ముందు ఈలోపు వండించేసి వపనం అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే స్నానానికి అది మామూలుగా శుచి ఏదంటే ఇది సంకల్పం మనకి అక్రోధనై శౌచపరై అని చెప్పినట్టుగా అక్రోధనై కోపం ఉండకూడదు. శాంతంగా ఈ యొక్క కార్యక్రమాలు పితృదేవతలు ఏంటి దృష్టి పెట్టుకొని చేయాలి. శుచిగా అంటే స్నానం చేసి తడి బట్టలతో చేయాలి. ఆ విధంగా చేస్తే ఇంకా వారికి మోక్షం కలుగుతుంది. కాబట్టి మరీ ఓపిక లేని వాళ్ళు ఈ మధ్య ప్రోక్షణ చేసుకొని కూర్చుంటున్నారు, ఇంటికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. అది వారి పరిస్థితిని బట్టి దానికి మనకి ఏమీ విధి లేదు. అవకాశం ఉన్నంత వరకు కూడా శుచిగా మనకు వివాహంలో ఎట్లయితే ధర్మేచ అర్థేచ ప్రమాణాలు ఉంటాయో ధర్మేచ అర్థేచ కామేచ త్వయిష నాతి చరితవ్యాహ అని నాతిచరామైన వరుచ చెప్పిస్తారో ఇట్లాగే ఇక్కడ కూడా ఈ యొక్క అక్రోధనై శౌచపరై ఈ ప్రతి తదిన మంత్రంలో కానీ మనం చేసే అపరం కార్యక్రమాల్లో ఇదొక ప్రమాణం అన్నమాట. అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిశ్య మయాచ శ్రాద్ధకర్మ కరిష్యే అని ఆ విధంగా ఉదకాన్ని ముట్టుకోవాలి. ఆ విధంగా చేస్తున్నానని చెప్పి ప్రమాణం చేయాలి. తదుపరి ఆ యొక్క శిలా ప్రతిష్టాపన సంబంధించినవి మీకు అన్నీ కూడా ఆ నిత్యవిధికి సంబంధించింది ఉటంకు చెప్పాను కదా. దాహన జనిత తాపతృష్ణ క్షుదుశమనార్థం ఈ లైనే మీకు 4 సార్లుగా వస్తుంది. ఉదాస్నానం, తర్వాత తిలోదకాలు, తర్వాత వాసోదకాలు, తర్వాత పిండ ప్రదానం క్షుదుపశమనార్థం. కొంతమంది ప్రాంతాచారంగా కొంతమంది ముందు వాసోదకం ఇచ్చి తర్వాత తిలోదకాలు ఇస్తుంటారు. వారి ప్రాంతాచారాన్ని బట్టి మనం దాన్ని అటు ఇటు అన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోగలిగితే ఇంకా ప్రాంతీయ ఆచారం కూడా ఆచార వ్యవహారంలో దృష్టంబు గ్రాక్ష్యంబు అని చిన్న సూర్య గారు చెప్పారు. కాబట్టి బాలవ్యాకరణకర్త చిన్న సూర్య గారు కూడా ఆచార వ్యవహారంబులు దృష్టంబు గ్రాక్ష్యంబు ఆచార వ్యవహారాలు కూడా గమనించుకుంటూ శాస్త్రాన్ని కూడా అన్వయించుకుంటూ చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. స్వస్తి.